ఓ శంకర. హర హర మహాదేవ. ఓ శంకర. శంభో శంకర. భగవంతునికి భగవాన్ ఈశ్వరు మంత్రం చక్కగా మనంతరము చక్కగా ప్రార్థన చేద్దాం. భగవంతునికి ప్రార్థనలు ఎలా ఉంటాయంటే ఆయన మహిమలు రుచి చూసిన వారు తప్ప అన్యులు 1000 మంది చెప్పినా కానీ వారికి అర్థం కావు. వారు ఎవరైతే భగవంతుని సన్నిధ్యంలో భగవంతుని నామస్మరణ చేస్తూ ఆయన పాదాలను ఎవరైతే భక్తి శ్రద్ధలతో నిష్ఠగా అతనికి ఉపాసన చేస్తారో వారికి భగవంతుని అనుగ్రహం యొక్క ఆయన మహిమల యొక్క తెలుస్తుంది గొప్పతనం. కావున మూడో ప్రార్థన మనమందరము మధురమైన గానంతో ప్రార్థన చేస్తాం. ఫస్ట్ మాస్టర్ చేస్తారు, ఆ తర్వాత మీరంతా చక్కగా చేయండి. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శివోహం. భక్తులందరూ మీ స్థానాల్లో కూర్చోండి. భగవంతుడు 4-5 ప్రార్థనలు కలిగి వైకుంఠవాసులు